స్థానిక ప్రకాశం నగర్లో ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఉన్న బుక్ బ్యాంక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఆదివారం సందర్శించారు. ఆయనను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘనంగా స్వాగతించారు. ధర్మంచర కమ్యూనిటీ హాల్లో బుక్ బ్యాంక్ నిర్మాణానికి కేవీపీ రామచంద్రరావు తాను రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నిధులు కేటాయించినట్లు ఉండవల్లి తెలిపారు. ఆయన ఇప్పటి వరకు ఈ బుక్ బ్యాంక్ సందర్శనకు రాలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనను ఆహ్వానించిన ఉండవల్లి ధర్మంచర బుక్ బ్యాంక్ మొత్తం తిప్పి చూపించారు. నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, అరిగెల అరుణకుమారి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంకం గోపి, కంబాల చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బండారు మధు, వైసీపీ నాయకుడు నక్కా శ్రీ నగేష్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. కేవీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ దుశ్శాలువ కప్పి చిరు సత్కారం చేశారు.